ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు. మే 23. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పిరి. లూకా 17:5. యెరికో యొక్క పతన చరిత్ర తెలుపుటకు ముందు ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆయన వాక్యమునందు విశ్వాసం ఉంచుట ద్వారా విజయము పొందగలమని నిరూపించుచున్నారు. ఇశ్రాయేలీయులు కనానులోనికి ప్రవేశించక ముందు వారు స్వాధీనము చేసుకొనిన మొదటి పట్టణము యెరికో. ఆ సమయములో ఆ పట్టణమునకు బలమైన ప్రాకారములు కలవు. దేవుడు తన ప్రజలతో దినమునకు ఒక పర్యాయము ఆ పట్టణము చుట్టూ తిరగవలెననియు, ఇట్లు 6 దినములు ఒక పర్యాయము తిరిగిన తరువాత 7వ దినమున 7 పర్యాయములు తిరగవలెననియు చెప్పెను. యెరికో ప్రజలు తమ పట్టణ ద్వారములను మూసివేసిరి. ఇశ్రాయేలీయులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా బహుశా వారు అపహసించి ఉండవచ్చును. ఇంత బలమైన గోడలను ఎట్లు పడగొట్టగలరని ఆశ్చర్యపడి ఉండవచ్చును. యాజకులు బూరలు ఊదుచుండగా, జనులు ఆర్భాటముగా కేకలు వేయుచుండగా ఆ పట్టణ ప్రాకారములు కూలుననియు, జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కి పట్టణమును పట్టుకొందురనియు దేవుడు వాగ్దానం చేసెను. నా మట్టుకు నేను భూకంపం వలన పట్టణపు గోడలు కూలుట చూచితిని. అవి కుప్పగా కూలినవి గాని సమముగా చదునుగా కాదు. కానీ ప్రభు చెప్పిన విధముగా 3400 సంవత్సరముల తరువాత జరిగిన త్రవ్వకములలో ఆ యెరికో గోడలు సమముగా కూలినవని తెలియచున్నది. ఇది విశ్వాసం యొక్క విజయము. మొదటి దినముననే గోడలు కూలినట్లు దేవుడు చేయవచ్చును. కానీ ఆయన అసాధారణమైన ఆజ్ఞకు వారు విధేయులగుట ద్వారా వారి విశ్వాసమును వృద్ధిపరచగోరెను. శక్తివంతమైన పరిచర్య చేయుటకు మనకు దేవుని యందు గాని ఆయన వాక్యమునందు గాని ఎట్టి అనుమానము లేని బలమైన విశ్వాసం అవసరం. అదే విధముగా దేవుడు మనలను అనేకమైన పరిస్థితుల ద్వారా, తీవ్రమైన వేదనల ద్వారా తీసుకుని వెళ్ళి ఆయన వాక్యమును మనం రుజువుపరచవలెననియు, సజీవమైన బలమైన విశ్వాసములో ఎదగవలెననియు కోరును. అబ్రహాము తన భార్య అయిన శారా ద్వారా తాను కుమారుని పొందుదునను వాగ్దానమును నిజముగా నమ్ముటకు 25 సంవత్సరములు పట్టెను. ఆరంభములో అతడు తన స్వదేశమును తన తండ్రి ఇంటిని విడిచిపెట్టుటలో విధేయత చూపెను. అటువంటి త్యాగము చేసిన తరువాత కూడా కుమారుని విషయములో దేవుడు తన వాగ్దానమును ఎట్లు నెరవేర్చునని అనుమానించెను. తన దాసి అయిన హాగరుతో పొమ్మనిన శారా సలహా విని అపనమ్మకముతో పెద్ద పొరపాటు చేసెను. దాని ఫలితముగా అందరికీ చాలా నిరాశ, కష్టము కలిగినది. అబ్రహాము యొక్క 25 సంవత్సరముల పరీక్షా సమయము దేవుని ఉద్దేశములో ఉన్నది. దేవుని వాక్యమునందు విశ్వాసము లేకుండా మనం ఆయనను సేవించలేము. మనం ఆయన బలహీనతలు, హద్దుబాటులు, పరీక్షలు, శోధనలు, పేదరికము వైపు చూచిన ఎడల మన జీవితములలో దేవుని వాక్యము నెరవేరుట అనున్నది అసాధ్యమనిపించును. కానీ మనము దేవుని యందు ఆయన వాక్యమునందు విశ్వాసం ఉంచిన ఎడల ఆయన మనకు విజయమునిచ్చి వాగ్దానమును నెరవేర్చును. నా విశ్వాసమును బలపరచుటకు 5 సంవత్సరములు ఆయన చాలా అసాధ్యమైన పరిస్థితుల ద్వారా నన్ను తీసుకుని వెళ్ళినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఇప్పుడు నేను అన్ని విషయములలో ఆయనను స్తుతించెదను. విశ్వాసమును గురించి పుస్తకములు చదువుట ద్వారా విశ్వాసము కలగదు. కానీ బంగారము అగ్నిలో వేయబడి శుద్ధి చేయబడినట్లు శుద్ధి చేయు అగ్ని పరీక్షల ద్వారా దేవుడు మనలను తీసుకుని వెళ్ళినప్పుడే మన విశ్వాసము రుజువుపరచబడును, బలపరచబడును. ప్రభువా, నీ వాక్యము ఉన్నది ఉన్నట్లు నేను నమ్మునట్లు నా విశ్వాసమును వృద్ధిపరచుము అని మనము విశ్వాసముతో ప్రార్థించవలెను. మనము సనుగులు మాని దేవుడు మనకు ఏమి చెప్పుచున్నాడో వినిన ఎడల మనము శక్తితో, అధికారముతో దేవుని వాక్యమును బోధించగలము.